Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. ఈ రోజు వచ్చేసాం మనము సిటీ అవుట్స్కట్స్ అండి. ఎందుకు వచ్చేసాము? ఊరికే రాం కదా మన సుమన్ టీవీ వాళ్ళు. డెఫినెట్ గా ఇక్కడ ఒక సీరియల్ షూట్ జరుగుతుంది, శుభస్య శీఘ్రం. ఆ సీరియల్ షూట్ ఎట్లా ఉంది, సో ఇక్కడ హౌస్ ఏంటి, అవన్నీ మీరు చూడాలనుకుంటున్నారా? నాతో పాటు ఇలా వచ్చేయండి, అలా నేను చూపించేస్తాను. సో మీరు చూస్తే చాలా మంది అనుకుంటారు ఈ హౌసెస్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి హౌసెస్. హౌసెస్ లో చాలా ఉంటుంది. మండవా హౌస్ అని, నాగబాబు హౌస్ అని, ఇట్లా చాలా చాలా నేమ్స్ పెడుతూ ఉంటారు. సో ఇది ఒక హౌస్ అన్నమాట. ఇది వచ్చేసి మొహినాబాద్ దగ్గర ఉంది. సో ఈ రోజు ఈ హౌస్, ఈ సీరియల్ వాళ్ళందరినీ మీకు నేను పరిచయం చేసేస్తాను. మనం చూసుకుంటే కనుక మీరు చూడండి ఎంత బాగుందో హౌసెస్. చాలా బాగుంది కదా. మనకి సిటీలో ఇట్లా ఇంత స్పేషియస్ లో హౌస్లు చూడాలంటే మనకి చూడడానికి కుదరదు. సో ఇది సీరియల్ సెట్ కాబట్టి హ్యాపీగా, అంటే చాలా దూరం ట్రావెల్ చేసామని కానీ ఫస్ట్ అనిపించింది వచ్చేటప్పుడు, అబ్బా ఇంత దూరం ఉందబ్బా అని చెప్పేసి అనుకున్నాం. కానీ సో వచ్చాక మాత్రం ఇక్కడ ఎంత ప్లెజెంట్ ఉందంటే సీరియస్లీ చాలా ప్లెజెంట్ గా ఉందండి. నిజంగా మీరు చూడండి, ఇక్కడ అసలుకి గార్డెన్ లో అలా మంచిగా ఒక చైర్ వేసుకొని కూర్చుంటే, చల్లటి వాతావరణం, నో ట్రాఫిక్, చాలా ప్రశాంతంగా ఉందండి. సో హౌసెస్ మీరు చాలా రోజు సీరియల్లో చూస్తూ ఉంటారు, బట్ ఆ హౌస్ ఈ రోజు మన సుమన్ టీవీలో మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ అంతా చూసుకుంటే కనుక మీరు శుభస్య శీఘ్రంలో హౌస్ అన్నమాట. ఇదంతా రోజు రెగ్యులర్ గా మీరు షూట్ లో చూసేదే. ఈ కృష్ణుడిది కానీ, స్టాచ్యూయే కానీ, గార్డెనింగ్ కానీ మీరు రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుంది. సో మీరు చూసుకుంటే హౌస్ కూడా ఇట్లా ఒక 2 స్టేర్స్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు హౌస్ ఎంట్రీ. సో చాలా బాగుంది. సో ఇది స్టార్టింగ్ ఇట్లా హౌస్ ఎంట్రీ ఇట్లా ఉంది. మంచి డోర్స్ అవంతా చాలా నీట్ గా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. అంటే ఒక సెట్ లా లేదు. నేనేమనుకున్నా అంటే మూవీ సెట్స్ ఎట్లా ఉంటాయో అలానే ఇది కూడా ఒక సెట్ ఏమో అని చెప్పేసి అనుకున్నాను. అస్సలు కాదండి, సేమ్ మన హౌసెస్ మొత్తము నార్మల్ హౌసెసే, కాకపోతే అవుట్స్కట్స్ లో ఉన్నాయి. ఇది వచ్చేసి అంటే వేరే వేరే కూడా మేము చూస్తూ ఉంటాము, బట్ ఇది వచ్చేసి కొత్త హౌస్. మేము నాగబాబు స్టూడియో ఇట్లా అన్నీ వెళ్తూ ఉంటాం. మీరు చూస్తే కనుక చూడండి, రోజు మీ సీరియల్లో చూసే ఇవే సెట్స్ అన్నమాట. ఇక్కడ డైలీ షూట్స్ జరుగుతూ ఉంటాయి. చాలా సీన్స్ చూసుంటారు. ఒక సీన్ ని ఖచ్చితంగా ఒక 10 days మీరు ల్యాక్ చేసి చూస్తూ ఉంటారు. ఎవరైనా చూస్తే కనుక శుభస్య శీఘ్రం సీరియల్ చూసే వాళ్ళందరికీ డెఫినెట్ గా ఈ సెట్ ఇది చూడంగానే ఒక ఐడియా వస్తుంది. సోఫా సెట్ కూడా కలర్ కాంబినేషన్ మీరు చూస్తే ఇక్కడ ఎల్లో కమ్ బ్లూ కదా, సేమ్ కర్టన్స్ కూడా చూడండి మీరు. సో మన హౌసెస్ లో కూడా మేబీ మనం ఇంత జాగ్రత్త తీసుకోమేమో కానీ, సో సేమ్ కలర్ కాంబినేషన్ కూడా నేను అదే షాక్ అయ్యాను. బట్ బాగా చేయించారు, చాలా బాగుంది. సో చూద్దాం, ఇంకా హౌస్ అంతా చాలా ఉంది. సేమ్ మన ఇంట్లో ఎట్లా ఉంటుందో హౌస్ అలానే ఉంది. ఇక్కడ ఎంత డెకరేషన్, సో ఇక్కడ టీవీ యూనిట్, సో అంతా చాలా బాగుంది. ఇక్కడ లోపల ఏదో సమ్ ఆర్టిస్టులు మేకప్ కూడా జరుగుతుంది. సో మనం ఇక్కడ వరకు వచ్చాక అక్కడికి వెళ్ళకుండా ఉన్నాం కదా. మన అందరికి తెలిసిన ఆర్టిస్ట్, మంచి లీడింగ్ సీరియల్లో కనిపిస్తున్న ఆర్టిస్ట్ ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు. హాయ్ మ్యామ్. సో యాక్చువల్ గా మేడం రెడీ అవుతున్నారు. చాలా బాగున్నాము, మీ సీరియల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే మేడం అయితే ఫోటో షూట్ కి రెడీ అవుతున్నారు బేసిక్ గా. సో ఒకసారి మా సుమన్ టీవీ వాళ్ళకి ఒక హాయ్. చూసారు కదా, మేడం సీరియల్స్ లో రెగ్యులర్ గా మీ చాలా సీరియల్స్, అంటే ఒక ఛానల్ అని కాదు అన్ని ఛానల్స్ లో, అండ్ తమిళ్ తెలుగు అన్ని లాంగ్వేజ్ లో కూడా కనిపిస్తూనే ఉంటారు. సో ఓకే మ్యామ్, మీరు రెడీ అవుతున్నారు కదా, క్యారియన్. యా, చూసారు కదా, మనం కిందంతా గ్రౌండ్ ఫ్లోర్ చూసాము. సో ఇంకొకటి పైన ఫ్లోర్ చూద్దాం రండి. సో షాండిలర్స్ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. గోల్డ్ అండ్ వైట్ కాంబినేషను ఇట్లా అసలు చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది. నాకు బాగా నచ్చింది. సో చూస్తే కనుక ఇక్కడ మొత్తం గోడ కూడా, వాల్ కూడా ఎంటీ లేకోకుండా ఇక్కడ కూడా సమ్ డిజైన్స్ అనేది, అంటే ఎస్పెషల్లీ వీళ్ళు మేబీ షూటింగ్స్ కోసమే ఇది ప్లాన్ చేసుకుంటారు అనుకుంటా, అందుకే సో చాలా రిచెస్ట్ గా అలా చేశారు. మనం ఇంకోటి చూస్తే కనుక సీరియల్లో చాలా చోట్ల చూస్తూ ఉంటాము, సడన్ గా ఇట్లా బార్ కౌంటర్స్ కూడా ఉంటాయి. సో ఎస్, మీకు ఇప్పుడు అది కూడా నేను చూపిస్తాను చూడండి. సో సీరియల్స్ లో హౌసెస్ లో, ఐ మీన్ రిచ్ హౌసెస్ అని చూపిస్తారు. హౌస్ లో వాళ్ళకంటూ ఒక స్పెషల్ బార్ కౌంటర్ ఉంది అది అని చెప్పి సీరియల్స్ లో మీరు చూస్తుంటారు కదా. ఎస్పెషల్లీ శుభస్య శీఘ్రం ఈ సీరియల్ మనము ఏ హౌస్ లో తీస్తారో ఆ హౌస్ కు వచ్చాము. సో దానిలో మీరు కనుక చూస్తుంటే కనుక మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇది మొత్తం బార్ కౌంటర్ అదనే కాదు, సో రెగ్యులర్ గా ఈ షూటింగ్ ఇక్కడ చేస్తారు కాబట్టి నేను శుభస్య శీఘ్రం అని చెప్పేసి చెప్తున్నాను. సో మీకు ఇక్కడ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కన్నా సెకండ్ ఫ్లోర్ వ్యూ ఇంకా చాలా బాగుంది. కింద ఒక హాల్ చూసాము, ఇట్లా అంతా బాగుంది. ఇది చూస్తే కనుక సెకండ్ ఫ్లోర్ లో ఇక్కడ ఒక మనకి సోఫా సిటీ. సో నాకు తెలిసి ఇవి
చాలా కాస్ట్లీ మేబీ. అందుకే ఇందాక నుంచి అందరూ అక్కడ హడావుడిగా ఉన్నారు. లైట్ పోతుంది, మళ్ళీ షూట్ కంటిన్యూ చేయాలి, లైట్ వెళ్ళిపోతుంది. సో రండి చాలా హరీ బరీగా ఉన్నారు. సో అందుకే ఈ గ్యాప్‌లో ఈ హౌస్ కూడా మనం కవర్ చేద్దాం అని చెప్పేసి నేనొచ్చేసాను. కొంచెం అక్కడ గ్యాప్ ఇచ్చేసి. సో ఒక డే మొత్తం వాళ్ళు కాల్ షీట్స్ తీసుకోవడం, మళ్ళీ హౌస్‌కి రెంట్ పే చేయడం, ప్రొడక్షను, యూనిట్ వ్యాన్ ఇట్లా అన్నిటికి ప్రొడ్యూసర్ అనేది మనం అనుకుంటాము హై కాస్ట్ మూవీస్ అన్నన్ని కోట్లు అనుకుంటాం కదండీ! అది మేబీ యెస్ కరెక్టే. కానీ ఈ సీరియల్స్ అనేవి ఎట్లా ఉంటుందంటే రెగ్యులర్ అన్నమాట. నేను ఇందాక మీకు చెప్పాను గదా! షాక్. ఒక 5 ఇయర్స్ ఒక్కొక్క సీరియల్. ఒక్కొక్క సీరియల్ 5 ఇయర్స్ రన్ అవుతుంది అంటే ఎస్పెషల్లీ ఇక్కడ ఒకటి చూసారా? పెయింటింగ్ భలే ఉంది గదా! చాలా క్యూట్ ఉంది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్‌లోనే అక్కడంతా సోఫా యూనిట్ ఒక సైడ్ చూసాము. మళ్ళీ ఇటు చూస్తే మళ్ళీ ఇక్కడంతా టోటల్లీ చేంజ్డ్. అసలు నాకు తెలిసి ఎట్ ఏ టైమ్ ఒక 2 చేసేసేయచ్చేమో. మేబీ అసలకి ఒకదానికి ఒకదానికి కంపారిజన్ లేదు. సో ఇక్కడ గ్రీన్ కలర్ సోఫా అండ్ ఇక్కడ మొత్తం మళ్ళీ యూనిట్ సెపరేట్ ఉంది. చాలా బావుంది కాంబినేషన్ గూడా. ఎస్పెషల్లీ నాకు ఈ కలర్ కాంబినేషన్ సోఫాలయితే గనక చాలా నచ్చినాయండి. సీరియస్‌లీ. ఎంత బావున్నాయో క్యూట్‌గా. ఎస్పెషల్లీ నాకు ఈ ఫర్నిచర్ నచ్చింది. సో వీళ్ళు షూటింగ్ కాబట్టి మేబీ ఇంత పర్టిక్యులర్ కలర్ కాంబినేషన్సు ఇవన్నీ కూడా మనం నిజంగా ఐ మీన్ చాలా మంది షూటింగ్స్ అంటే ఏదో యూజ్ అండ్ త్రోలా తీసుకుంటారేమో కానీ బట్ ఇక్కడ ఈ హౌస్‌లో చాలా హౌస్‌లో ఇలానే ఉంటుంది. బట్ ఈ హౌస్‌లో నేను ఫస్ట్ టైము ఫర్నిచర్ చాలా అనిపించింది నాకు. బావున్నాయండి. ఫర్నిచర్ అయితే డెఫినిట్‌గా వెళ్లి అడగాలి ఎక్కడ ఉన్నాయి ఏంటో అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకుంటే గనక బయట వ్యూ ఇంకొక సైడ్ ఉంది. చాలా బావుంటుంది. మీకు ఇక్కడి నుంచి మొత్తము ఈ సీరియల్ ఎట్లా ఏంటి ఇక్కడ వ్యూ మొత్తం కనిపిస్తదండి. సో ఔట్‌స్కట్స్ కదా! ఎంత ప్రశాంతంగా ఉందో. సో ఇది. ఇక్కడి నుంచి మీరు కిందకి చూస్తే ఇక్కడ ఒక కృష్ణుడు, షూటింగ్ వాతావరణం అంతా మీకు కనిపిస్తా ఉంటుంది. సో ఆర్టిస్టులు వీళ్ళందరూ తిరుగుతానే ఉంటుంటారు. సో మీరు చూస్తే ఇక్కడ అంతా ప్రొడక్షనే గాని, ఫుడ్డే గాని అన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సో వ్యూ చూడండి ఎంత బావుందో. మొయినాబాద్ అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. కాకపోతే ఇక్కడి వరకు రావడం అనేది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. నాకైతే చాలా నచ్చిందబ్బా! ఫోటోస్‌కైతే ఎస్పెషల్లీ నిజంగా సూపర్ ఉంటది. మాకు టైం లేదు గానీ నిజంగా ఇట్లా మంచిగా ఫోటోస్ తీయించుకోవడానికి ఫోటో సెక్షన్‌కి ఇక్కడ చాలా మంది ఫోటో సెక్షన్ కూడా సెపరేట్‌గా ఇక్కడికే వచ్చి ఫోటోస్ దిగుతున్నారు. ఇందాక మనము కంటిన్యూషన్ మీరు గనుక ఇంతకు ముందు దీని ముందు కూడా చూస్తుంటే గనక రెడీ అవుతున్నారు. ఐ మీన్ తెలుగు, తమిళ్, హిందీ సీరియల్స్‌లో కూడా చేస్తూ ఉంటారు మేడము. అలాగా చాలా మంది వాళ్ళు ఓన్లీ ఫర్ ఫోటో షూట్‌కి వచ్చారు. నేను కూడా దీనిలో యాక్ట్ చేస్తున్నారేమో అనుకున్నా. ఫర్దర్ సీన్స్ ఎప్పుడో ఉన్నాయి. బట్ ఆమె ఫోటో షూట్‌కే వచ్చారు. ఆహ్, చాలా మంది అనుకుంటూ ఉంటాము. ఆ సీరియల్ ఏముంది అని చెప్పేసి. బట్ నిజంగా చాలా కష్టం ఉంటుందండి. ఇక్కడ ఇంత దూరం వచ్చి ఎంతమంది స్టాఫ్ ఉన్నారనుకున్నారు. వీళ్ళ కోసం ప్రొడక్షను, వీళ్ళ కోసము ప్రతిదీ సీన్ టు సీన్ మళ్ళీ ఉండాలి. కంటిన్యూషన్ సీన్స్ అని చెప్పేసి. చాలా అంటే చాలా. మనము పెద్ద తెరలో ఉండే హీరోలే గాని, హీరోయిన్‌లు గాని అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ దీనిలో చేసే ఒక చిన్న క్యారెక్టర్స్ చేసేవాళ్ళు కూడా మనందరికీ తెలుస్తారు. డెఫినైట్‌లీ వాళ్ళు మన ఇంట్లోకొచ్చేస్తారు. ఓన్ చేసుకొని మన క్యారెక్టర్స్ మీరు చూస్తే గనుక ఇందాక ఇంటర్వ్యూస్‌లో కూడా వాళ్ళేం చెప్తూ ఉన్నారంటే మేము బయటికెళ్ళినప్పుడు ఉమా గారినైతే పాపం కొట్టారంట కూడా. ఎందుకు దీపాన్ని నువ్వు టార్చర్ చేస్తున్నావు అని చెప్పేసి. సో అది. సో ఇంకా చాలా మంది జరుగుతూ ఉన్నాయి షూటింగ్స్. మేము గ్యాప్‌లో మ్యాక్స్ అంతా కవర్ చేస్తున్నాను. ఇదైతే వ్యూ ప్రెజెంట్. హౌస్ అయితే ఇది. ఇంకా లోపలొచ్చేసి కింద మనం చూసాము ఒక 2 రూమ్స్ వరకు. సో ఊరికే మీకు అట్లా ఇంకొకసారి ఇటు సైడ్ కూడా ఇంకొక 2 రూమ్స్. ఇటు వాల్ కూడా ఒకసారి చూయించు. సో ఇటు ఇంకొక పార్ట్ లాగా ఉంది. సో ఇక్కడ ఇంకొక రూము అండ్ సో ఇక్కడ ఇంకో రూము. ఇట్లా చాలా అంటే చాలా పెద్దదండి హౌసెస్. మేబీ వీటి రెంట్స్ అవన్నీ మనకి అవైలబుల్ ఎంత ఎగ్జాక్ట్ అనేది నాకు తెలియదు గానీ, ఎవరికైనా ఓన్ హౌస్ ఉంటే మనం ఎట్లా చేసుకుంటామో, సో అంతే చేశారండి. నాకిదైతే చాలా నచ్చింది. ఈ షాండ్లర్. ఇలాంటి కొన్నివి ఇంట్లో పెట్టుకోలేమేమో. మేబీ షూటింగ్స్‌లోనే చూస్తుంటాం. ఎందుకంటే మనం ఇంత మెయింటైన్ చేయాలి అంటే మేబీ అవ్వదు. 'శుభస్య శీఘ్రం' సీరియల్ హౌస్ మీకంతా నేను చూయించేసాను మ్యాక్స్. సో కొంతమంది మనం తీసుకున్నాం ఇంటర్వ్యూస్ ఇంకా కంటిన్యూ చేద్దాము. వాళ్ళు షార్ట్స్ ఐ మీన్ సీరియల్ కంటిన్యూషన్ జరుగుతుంది. మ్యాక్స్ చూపిస్తాను. షార్ట్స్ అవి మీకు ఒక్కసారి ఏమైనా పాసిబిలిటీ ఉంటే అంటే వాళ్ళు ముందే సీరియల్‌కి ముందే మనం స్పాయిలర్ చేయకూడదని చెప్పేసి అంటారు కదా! సో అలా పైపైనైనా సరే మేము షార్ట్స్ అట్లా చూపించి మొత్తం మీకు ఫుల్ లెంగ్త్ నేను వీడియో పెడతాను. సో చూస్తూ ఉండండి. మీరు సుమన్ టీవీలో ఇట్లాంటివి సీరియల్స్ దగ్గర నుంచి, మూవీస్ దగ్గర నుంచి ప్రతిదీ మీ ముందుకి మీరు ఎక్కడుంటే అక్కడ మీ ఫోన్‌కి మీకలా జస్ట్ మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కారంటే చాలు అట్లా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తూ ఉంటాయి.